మన ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ స్నేహితులకు షేర్ చేయండి. జీవుల పరిణామ క్రమం గురించి అధ్యయనం చేసే శాస్త్రం. జీవుల పరిణామం గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఎవల్యూషన్. జన్యువుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. జన్యువుల సమాచారం గురించి అధ్యయనం చేసే శాస్త్రం జెనెటిక్స్. కెలోరిఫిక్ ఉష్ణం యొక్క ఎస్ఐ ప్రమాణం. కెలోరిఫిక్ ఉష్ణం యొక్క ఎస్ఐ ప్రమాణం kJ/kg. నీరును మంచుగా ఘనీభవించినట్లు చేస్తే ఏ విధంగా అవుతుంది? నీటిని మంచుగా ఘనీభవించినట్లు చేస్తే ఉష్ణము గ్రహించబడుతుంది. క్రింది వాటిలో ఇంధనం కానిది. క్రింది వాటిలో ఇంధనం కానిది కాగితం. దయచేసి వీడియోని అందరూ చూస్తున్నారు గానీ ఎవరు లైక్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇదివరకే జనరల్ సైన్స్‌కి సంబంధించి ప్రతిరోజు కూడా వీడియోస్‌ని అయితే అందించడం జరుగుతుంది. మన ఈ ఛానల్‌లో రైల్వేకి సంబంధించి జనరల్ సైన్స్ అందించిన ప్రతి వీడియోని కూడా చూడండి. పరమాణువులలోని ప్రాథమిక కణము. పరమాణువులలోని ప్రాథమిక కణాలు ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ప్రోటాన్. పరమాణు సంఖ్య అంటే ఏమిటి? వాట్ ఈజ్ యాన్ అటామిక్ నంబర్? పరమాణు కేంద్రకంలో ఉండే ప్రోటాన్ల సంఖ్యనే అటామిక్ నంబర్ అని పిలుస్తారు.
ఈ క్రింది వాయువులలో జడవాయువు కానిది ఏది? ఈ క్రింది వాయువులలో జడవాయువు కానిది క్లోరిన్. జడవాయు మూలకాలు హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్. ఈ జడవాయు మూలకాలు అనేవి ఆధునిక ఆవర్తన పట్టికలోని ఎన్నవ గ్రూప్ మూలకాలు అనేది కామెంట్లో తెలియజేయండి. అలానే 0 గ్రూప్ మూలకాలని ఏ గ్రూప్ మూలకాలని పిలుస్తారో కూడా కామెంట్లో తెలియజేయండి. క్రింది వాటిలో తరిగిపోయే శక్తి వనరు గుర్తించండి. క్రింది వాటిలో తరిగిపోయే శక్తి వనరు నేలబొగ్గు. క్రింది వాటిలో తరిగిపోని శక్తి వనరు గుర్తించండి. క్రింది వాటిలో తరిగిపోని శక్తి వనరు సోలార్ ఎనర్జీ. అలానే సముద్రపు అలల శక్తి అనేవి తరిగిపోదు. మనకి పెట్రోలియం నేలబొగ్గు అనేది తరిగిపోయే శక్తి వనరు అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ స్నేహితులకు షేర్ చేయండి.